ఒకటే ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. బంగ్లాదేశ్ లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఈవేళ భారతదేశంలో దేశ రాజధానిలో యువత ఏ రకంగా గమనిస్తా ఉన్నారు, ఒక్కసారి వాళ్ళలో గనక ఒక పేషెన్స్ అనేటువంటిది పోతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనేటువంటిది స్పష్టంగా ఇవాళ ఢిల్లీ నగరంలో జరుగుతా ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర జరుగుతా ఉన్నటువంటి కార్యక్రమమే మనకు అర్థమవుతా ఉంది ఏ రకంగా ఉంటది అనేటువంటిది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి డిఎస్సిలో జరిగినటువంటి తప్పులు వెంటనే ఇమీడియట్ గా వాటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలనేటువంటి మా తాలూకా డిమాండ్ కావచ్చు, లేకపోతే నీట్ పరీక్షకి సంబంధించినటువంటి ఏవైతే తప్పులు దొర్లినాయో వాటి మీద యువత తాలూకా గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి సమస్య మీద వాటిని తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటినీ కూడా చెల్లించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అలాగే యువజన విభాగం ఇద్దరం సంయుక్తంగా 28వ తేదీ నాడు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని పెద్ద ఎత్తున విద్యార్థి యువతతో కలిపి ర్యాలీలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం గనక వీటి మీద స్పందించకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఒక్కసారి గనక యువతలో ఆగ్రహ ఆవేశాలు అనేటువంటిది ఒకసారి పరిధి దాటితే మాత్రం ఎటువంటి ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా దిగి రావాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 28వ తేదీ నాడు జరగనున్నటువంటి కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువత అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు కూడా పాల్గొనాలని, ఎప్పుడు ఏది కష్టం వచ్చినా యువతకు గాని విద్యార్థులకు గాని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తోడుగా నిలుస్తుంది అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ